రైట్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రైతులు కౌలు రైతుల్లో ఎవరికి భరోసా? కౌలు రైతుల పరిస్థితి ఏంటి? రైతు భరోసా పరిస్థితి ఏంటి? రైతు బంధును రేవంత్ రెడ్డి ఆపేశారంటూ హరీష్ రావు విమర్శలు చేసినటువంటి క్రమం. గతంలో హరీష్ రావు చేసినటువంటి కామెంట్ తోటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి రైతు బంధును ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరే, ఎలక్షన్ కూడా ఏంటి, ఆ రోజు డబ్బులు ఉన్నాయి, ఆ తర్వాత వేసినటువంటి అమౌంట్ కూడా దఫదఫాలుగా చాలా కాలం పాటు వేసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇందులో చాలా అంశాలు ఈరోజు తెరపైకి వస్తున్నాయి. రైతు పండుగ ఏ ఉద్దేశంతో చేస్తున్నటువంటి రైతు పండుగ, దాంట్లో ఇందాక వెంకటేశ్వర్ల గారు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. లింగం యాదవ్ గారు, ప్లీజ్ కంటిన్యూ. హలో, లింగం యాదవ్ గారు వినిపిస్తుంది, చెప్పండి. నేనేమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతు అభివృద్ధి సంక్షేమం కోసం ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా హర్షిస్తున్నారు. మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో దానికి అనుగుణంగానే నిన్నటి వరకు అంటే రైతులకు ఏదైతే మేము హామీ ఇచ్చామో 2 లక్షల రైతుల రుణమాఫీ 100% 2 లక్షల రైతులకు రుణమాఫీ జరిగింది. అదే విధంగా రైతులకు బోనస్ ఇవాళ ఆనాడు కేసీఆర్ అన్నాడు దుబ్బాక బై ఎలక్షన్ లో పంటకు సన్నవడ్లానికి బోనస్ ఇస్తున్నాడు, ఆయన ఇవ్వలేదు. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. అదే విధంగా ఇవాళ ఆనాడు కేసీఆర్ 69 లక్షల మంది రైతులని మోసం చేసి బోనస్లు ఇచ్చారా? ఎస్. హలో, బోనస్లు 2 వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎండాకాలం, వానాకాలంలో మీరు ఒక 25 కోట్లు ఇచ్చినట్టు భరోసా కూడా సంక్రాంతి నుంచి ఇస్తామని ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయినటువంటిది అయినా కూడా ఇవాళ రైతులని ఎక్కడ కూడా మనం వెనకడు వేయొద్దు, రైతులను ఆదుకోవాలి. అందుకోసం ఇవాళ ముఖ్యమంత్రి ఈ ప్రజాప్రభుత్వం రైతులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. ఇవాళ మీరు చూడండి, మీ 10 ఏళ్లలో చేసినటువంటి రైతు ఎంత రుణమాఫీ జరిగిందండి? ఈ ప్రజాప్రభుత్వం 1 సంవత్సరంలో ఎంత రుణమాఫీ జరిగిందో కంపేర్ చేయండి. లెట్ ఇట్ బి కన్సిట్, మనం అందరం కూర్చొని మాట్లాడదాం. మీ 10 ఏళ్లలో చేసిన రుణమాఫీ ఎంత, ఇవాళ మీ సంవత్సరం లోపు చేసిన రుణమాఫీ ఎంత, దాని మీద చర్చించే దమ్ముందా? ఏదో వేగంగా మాట్లాడితే ఎట్లండి? ఇవాళ ప్రజాప్రభుత్వం రుణమాఫీ బీఆర్ఎస్ పార్టీ 50,000 వరకే ఇస్తాం. 2 లక్షలు బీఆర్ఎస్ పార్టీ అనలేదు. మేము గత 10 సంవత్సరాలలో 50,000 వరకే రుణమాఫీ చెప్పాం. లక్ష చెప్పాము, 77,000 వరకు వెళ్ళింది. 77,000 వరకు కూడా వెళ్ళింది. మేము ఇచ్చిన 17,000 కోట్లు ఇచ్చినాం. 2 లక్షలు మేము ఇస్తామని చెప్పలేదు కదా, అది చెప్పాలి. ఎప్పటి వరకు చేసినా మొత్తం మీ 10 ఏళ్లలో చేసిన మీ రుణమాఫీ ఎంత చెప్పండి? 17,000 కోట్లు. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాక 1 సంవత్సరం లోపే 20,000 కోట్ల రూపాయలు ఓన్లీ రైతు రుణమాఫీకే చేసినన్నా. అవి రైతు బంధు పైసలు అన్నా, లింగమన్నా అవి రైతు బంధు పైసలు మీరు రుణమాఫీ చేశారు. ఇప్పుడు మూడు రైతు బంధులు ఇవ్వాలి, 21,000 కోట్లు ఇవ్వాలి. అవే పైసలు డైవర్ట్ చేశారు, అది చెప్పండి. దీంట్లో ఒక్కని వెంకటరెడ్డి గారు 2 ఒకటి లింగం యాదవ్ గారు 1 సెకండ్ మీరు మాట్లాడండి. రైతుల గురించి మాట్లాడిండా హరీష్ రావు? ఒక్కసారి చూడండి, ఏనాడైనా రైతులు గుర్తొచ్చిరా? కళ్ళాల కాడికి పోయిండా? వీళ్ళకి ఏనాడైనా గుర్తొచ్చిరా? ఇక్కడ మనకు గౌరవ రామ్మోహన్ సార్ తెలుసు, గంగారెడ్డి గారికి తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలకు గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగిందని ప్రభుత్వాలకు తెలుసు, ప్రజలకు తెలుసు, ఇంటెలెక్చువల్స్ తెలుసు. రైతుల యొక్క అభినవ సంబంధం కేసీఆర్కి ఎంత లింక్ అయి ఉందనేది తెలుసు. ఉత్పాదక రంగం మీద మల్లన సాగర్, కొండపోచమ్మ, కాళేశ్వరం మీద క్లారిటీ ఉంది. అసలు రైతులను ఈరోజు దేవుడుగా కొలిసేది కేసీఆర్ గారిని. మీరు ఎట్లా చెప్తారని నాకు అర్థం. అది రామ్మోహన్ సార్, గంగారెడ్డి అని చెప్పాలి ఇక ఆ విషయాలు. వెంకరెడ్డి గారు, గంగాపురం వెంకరెడ్డి గారు మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకటి లింగం యాదవ్ గారు 1 సెకండ్ లింగం యాదవ్ గారు మీరు మాట్లాడండి. వెంకరెడ్డి గారు తర్వాత ఆయన పాయింట్స్ కూడా జోడిస్తూ మీరు మాట్లాడండి. ఒకరిని విమర్శిస్తూ రైతులకు బేడీలు వేసింది కేసీఆర్ గారు, పోయి వేయలే. అక్కడ సెంటెన్స్ వైజ్ వస్తుంది. అబ్బా నేను ఏం చెప్తున్నంటే, మీరు కేసీఆర్ చెప్పేది రండి. ప్రజాప్రభుత్వము, బేడీలు వేసిర్రు, అప్పులు వేసిర్రు, ఈ 3 పదాలు పనిచేయండి. ఫస్ట్ కేసీఆర్ గారు, తర్వాత ఖమ్మం బేడీలు, తర్వాత ఈ 3 ప్రజాపాలన పనిచేస్తే ఒక క్లారిటీ వస్తుంది. చర్చలో 100% క్లారిటీ వస్తుంది. నీకు కేసీఆర్ నచ్చొద్దు, నువ్వు పొగిడితే పోయి ఫామ్ హౌస్ పొగుడుకో, నిజాలు మాట్లాడితే మీకెందుకంటే నేనేమంటున్నంటే చెప్పేది వినండి. ఇక్కడ జరిగేది ఏంటంటే,
మీ గురువుకు గురువునే వంచినాం ఇక్కడ, మిమ్మల్ని వంచడానికి పెద్ద తడక కాదు ఇక్కడ. ఇక్కడ మీరు మీ గురువుకు గురువు చంద్రబాబునే వంచినాం, మీరు ఒక లెక్క కాదు. ప్రజా సమస్యల మీద, వరి మీద, రైతు మీద మాట్లాడండి, కానీ బేడీలు వేసిర్రు, అది చేసిర్రు, ఇది అది కాదు పద్ధతి. ఒకటి నేనేమంటున్నా లింగం యాదవ్ గారు, ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు 1 సెకండ్. నేనే ఖమ్మంలో నువ్వెవరండి చెప్తాను, నీకు నీ గురువు ఎవరికి, ఎవరు గురువు, ఏం మాట్లాడతావండి? రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబునే తల దించుకునేలా చేసినావు అంటున్నా. అది మా కాంగ్రెస్ లో పనిచేసి అది గుర్తుపెట్టుకో. ఎవరు? కేసీఆర్ నువ్వు అనుకున్న నాయకుడు అందరు కూడా మా కాంగ్రెస్ నుంచి వచ్చి, మరి అది గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ 56 లింగమన కాంగ్రెస్ ఎంత 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 పరిపాలించిందో ఈ దేశంలో తెలుసు. కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు, కాదనడం లేదు, కానీ ఏం చేసిందని చూడండి. చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో రైతులకి సంవత్సరం లోపు ఏం మంచి పనులు చేశారు? లింగం గారు 1 సెకండ్. వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు ఒకరినొకరు విమర్శిస్తూ గతంలో మీరేం చేశారు, ఇప్పుడు మేమేం చేస్తున్నాం చూడండి అనడం కాదు. గతంలో చేసిన దానికి ప్రతిఫలంగానే ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైంది, వాళ్ళు పోయి ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి పరిస్థితి. ఇది ప్రజా మ్యాండేట్, పీపుల్ మ్యాండేట్ అయిపోయింది. రైతు రుణమాఫీ సక్సెస్ఫుల్గా చేసాం, కానీ రైతు బంధు ఇవ్వలేకపోయాం. రైతులందరికీ ఇంకా దఫాలుగా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా రైతు భరోసా ఇంకొక 2 పెండింగులు రావాల్సినటువంటి అవసరం ఉంది. బోనస్లు పడాల్సినటువంటి అవసరం ఉంది. కౌలు రైతులకు కూడా ఇంకా లాభం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతు డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అన్ని హామీలు పూర్తి స్థాయిలో అమలు కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో రైతు పండుగ గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక్కటే